ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీజీ వెంకటేష్ పరిశ్రమ విస్తరణ కార్యక్రమం చేపట్టారు. ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. అయితే ప్రజాభిప్రాయ సేకరణ కట్టుదిట్టమైనటువంటి భద్రతా పరిస్థితుల మధ్య జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడి కొంతమంది ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరుగుతుంది ఈరోజు? ప్రజాభిప్రాయ సేకరణ ఎలాంటి పరిస్థితుల మధ్యన జరుగుతుంది? ఈ గొందిపర్ల పంచాయతీ ఏరియాలో టీజీవీ గ్రూప్ వాళ్ళు విస్తరణ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. ఆ విస్తరణ పరిశ్రమలో మానవానికి అనారోగ్యానికి ప్రమాదాలకు గురి అయ్యేటువంటి విష వాయువులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి నిన్న జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఏమంటే ఇప్పుడు పరిశ్రమ పరిధిలోనే పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే అక్కడ అన్ని ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇచ్చిన విజ్ఞాపన మేరకు పరిశ్రమ బయట పెట్టారు. కానీ పరిశ్రమ బయట పెట్టారు కానీ మొత్తం కూడా వీధి రౌడీల మాదిరి మొత్తం కూడా ప్రైవేటు సైన్యాన్ని అంతా కూడా నించేసేసి ఒక సైడే, అంటే దానివల్ల ఏమైనా వచ్చేటువంటి దానివల్ల ఉత్పత్తి అయ్యేటువంటి దానిపైన వచ్చే నష్టాన్ని గురించి చెప్పేటువంటి దానికి అవకాశం లేకుండా ఉండేటువంటి పద్ధతిలో ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. నిజమైనటువంటి ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు. ప్రజా సంఘాల వాళ్ళు వస్తే మెడబట్టి గెంటేసేసి ఈరోజు గొంతు మీద డివైఎఫ్ఐ కార్యకర్త జిల్లా అధ్యక్షుడిగా ఉండేటువంటి రాఘవేంద్రను గొంతు మీద కాలు పెట్టి తొక్కి ఆ రకంగా దుర్మార్గంగా కూడా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఏదైతే పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు చర్యలు తీసుకోవాల్సినటువంటిది ఉంది. కానీ వాళ్ళు ఏ రకంగా కూడా ఆర్డీఓ గారు కానీ ఎవరు కానీ దాన్ని నివారించేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు బయట నుంచి తీసుకొని పోతుంటే, బయట నుంచి లోపల నుంచి గెంటేస్తుంటే పోలీసు మాత్రం ప్రేక్షక పాత్ర వహించినటువంటి పరిస్థితి ఉంది. ఏమాత్రం కూడా నివారించినటువంటి పరిస్థితి లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి. అంటే ఇది ఏమాత్రం కూడా నిజమైనటువంటి ప్రజాభిప్రాయ సేకరణ కాదు. దీన్ని వెంటనే జిల్లా కలెక్టర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని రద్దు చేయాలా. రద్దు చేసి మరొకసారి ఇది కర్నూలు నగరానికి కూడా, ఎందుకంటే 6 లక్షల మంది ఉండేటువంటి 6 లక్షల మంది నివాసం ఉండేటువంటి కర్నూలు నగరం కూడా ఇది ఎఫెక్ట్ ఇచ్చేటువంటిది, ప్రభావితం అయ్యేటువంటిది. కాబట్టి ఇది కర్నూలు నగరము సునైన ఆడిటోరియం లాంటి చోట జరిగి ప్రజలకు అంటే మంచి వాతావరణంలో అందరూ కూడా స్వేచ్ఛగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మనతో మాట్లాడి మరి కొంతమంది ప్రజా సంఘ నాయకులు, మీరు ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్ళారు, ఏమని విన్నవించారు? సార్, మేము ఈరోజు ప్రజాసేకరణకి వెళ్ళాము. ఇక్కడ ప్రజాసేకరణ జరగట్లేదు. పూర్తిగా ప్రైవేటు రౌడీల చేతిలోన పోలీసు యంత్రాంగం వల్ల కీలు బొమ్మలాగా ఉంది. ఉదయం మేము 10 గంటలకు వెళ్ళాము. 10 గంటలకే టీజీ వెంకటేష్ ఆయన మాట్లాడిన తర్వాత అక్కడికి వచ్చేసి ప్రైవేటు సైన్యం, ముఖ్యంగా ఒక రిపోర్టర్ ముసుగులో ఉన్నటువంటి రామచంద్ర నాయక్ అనేటటువంటి వ్యక్తి వెతికి ఎవరైతే ఈ పరిశ్రమ వల్ల ఏమి కాలుష్యం జరుగుతుందో ఈ కాలుష్యాన్ని నివారించాలని కోరడానికి వచ్చారో అలాంటి వాళ్ళందరినీ వెతికి మొత్తం మెడబట్టుకొని బయటికి గెంటేశారు. చివరికి మేము కూడా ఆర్డీఓ గారు వచ్చే వరకు కూడా ప్రజల మధ్యలోనే కూర్చున్నాం. ఆర్డీఓ గారు చైర్మన్గా ఉండి అట్లే ఎన్విరాన్మెంటల్ అధికారులు మీ అభ్యంతరాలు వచ్చి చెప్పండి అన్నప్పుడు మేము చెప్పడానికని వెళ్తే ప్రైవేట్ గుండాలు మొత్తం మా చేతిలో ఉన్నటువంటి అర్జీలని లాక్కొని అక్కడ ఉన్న ప్రైవేట్ గుండాలే మెడబట్టి లాక్కొని బయటకు దొబ్బుతున్నారు. మమ్మల్ని బయటకు దొబ్బుతుంటే ఆర్డీఓ గారు అట్లాగే అధికారులు మాకు రక్షణ కల్పించండి, వెంటనే ఈ ప్రైవేట్ గుండాలని గడ్డకు పంపించేసి మా వాయిస్ను వినండి అని చెప్పేసి మేము ఎంత మొరపెట్టుకున్నా ఆర్డీఓ కానీ ఇక్కడికి వచ్చిన ఎన్విరాన్మెంటల్ అధికారులు కానీ ప్రజల పక్షాన చూసే పరిస్థితి లేదు. వాళ్ళు కంపెనీని పొగడడానికి, కంపెనీ మేనేజ్మెంట్ని పొగడడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళని వెతికి ఒకరొకరిని ప్రైవేట్ సైన్యం మధ్యన తీసుకొచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ టీజీవీ కంపెనీ పెడుతున్నటువంటి పరిశ్రమ వల్ల లక్షలాది మంది ప్రాణాలు భవిష్యత్తులో పోతాయి. వీటన్నిటికీ నష్టం కలుగుతుంది. పర్యావరణం కాలుష్యం జరుగుతుంది, భూమి కాలుష్యం జరుగుతుంది, నీళ్లు కాలుష్యం జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే శాస్త్రవేత్తలు నిరూపించారు. మరి అట్లాంటి శాస్త్రవేత్తల నివేదికని తప్పుడు పద్ధతిలోన దాని మీద తప్పుడు కథనాలు అల్లి టీజీ వెంకటేష్ నిన్న మీడియాలో కూడా చెప్పాడు. అప్పుడెప్పుడో రోగాలు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు తగ్గిపోయినాయి కంపెనీ వచ్చినందువల్ల అంటున్నాడు. అప్పుడు ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి, అప్పుడు ఎన్ని హాస్పిటల్ కర్నూలులో ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పేసి నేను టీజీ వెంకటేష్ అడుగుతున్నాను. అయ్యా, నీ పరిశ్రమ వచ్చి నువ్వు
ఇచ్చలవిడిగా రసాయన పదార్థాలు తయారు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యాలు బాగుపడలేదు, నీ అది వల్ల ఆరోగ్యాలు చెడిపోయాయి, పశువులు చనిపోయినాయి, జీవాలు చనిపోయినాయి, నీళ్లు కలుషితమైనాయి, భూమి కలుషితమైంది, అన్ని ఎవిడెన్స్లు ఈరోజు ఉన్నాయి. ఇక్కడ నుంచి శాస్త్రవేత్తలు తీసుకెళ్లి పరిశీలించి దీని వల్ల కాలుష్యం అవుతుంది, ప్రజలకు ప్రమాదం అని చెప్తున్నారు. అయినా సరే వినుకోకుండా ఈరోజు నీ ప్రైవేట్ గూండాల చేత నువ్వు గెంటేయించినంత మాత్రాన ఇక్కడ ఇది ప్రజాశ్రేయకరణ అనుకోము. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని ప్రజాభిప్రాయ సేకరణ ఏకపక్షంగా జరిగింది, వన్ వేలో జరిగింది కాబట్టి దీన్ని రద్దు చేయాలా, ప్రజల అభిప్రాయాల్ని ఫ్రీ అండ్ ఫెయిర్గా చెప్పేలాగా తీసుకురావాలని చెప్పేసి అట్లాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. మరికొంతమంది ప్రజా సంఘ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ముఖ్యంగా ముందుగా టీజీ వెంకటేష్ ఒకటే చెప్తున్నారు, పరిశ్రమలు పెట్టే ముందు ప్రజా సంఘాలు మాతో కూర్చుంటే బాగుండేదని చెప్పారు. మీరేమంటారు? ఈరోజు మన టీజీవీ ఫ్యాక్టరీని కొన్ని కొత్త రసాయనాలు తయారు చేయడానికి అనుమతి కోసము ప్రజాభిప్రాయ సేకరణ పెట్టారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఒక రకంగా తూతు మంత్రంగా జరుగుతుంది. అది టీజీ వెంకటేష్ గుండాలు ఆయన కనసాయనంలో జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ జరపొద్దండి, అవసరమైతే సునయానంలో జరపండి, జరిపితే బాగుంటుందని చెప్పి మేము చెప్పినాము. ఎవరు జాయింట్ కలెక్టర్ గారికి చెప్పినాము. అట్లే మన పొల్యూషన్ ప్రజా సంఘాలు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, దాని నుంచి పొల్యూషన్ రావడం లేదు. ప్రజా సంఘాలు ముందుగా కూర్చొని భేటీ అయింటే నేను వివరించేవాడిని అని నిన్న టీజీ వెంకటేష్ చెప్పారు కదా, దీని మీద మీరేమంటారు? ఇప్పుడు పీటీఏ అనేది అది వాడు నిషేధము, వాడును అన్నాడు. వాడిని అనుకున్నప్పుడు దాని ప్లేస్లో ఏది వాడాలా అది చెప్పాలి కదా. దాని పలానా దాన్ని వాడతాను కాబట్టి వాతావరణం కలుషితం జరగదు, మంచి నీళ్లు కాలుష్యం జరగదు అని చెప్పి చెప్పాలా. ఏదని చెప్పడం ఆయన ప్రభుత్వం ఏది చెప్తే అంటే ప్రభుత్వం కూడా ఈఐఆర్ ఇచ్చింది, అంటే ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చింది. ఆ ప్రాథమిక రిపోర్ట్లో కూడా మరి దాని బదులు ఏం వాడాలా, దాంట్లో కూడా వాళ్ళు పొందుపరచలేదు. ఇప్పుడు కూడా క్లియర్గా ఏం వాడతామని కూడా చెప్పలే. ఏం వాడతామని చెప్పుకోకూడదు. ఒకటి ఏం చెప్పాడు ఆయన, ఇప్పుడు సరా మద్యం తాగుతాడు, తాగి వెహికల్ నడుపుతాడు, నడిపినాక ఏదో పొగ్గుగా గొట్టం పెట్టి ఆయన ఫైన్ వేస్తాడు. అంటే ఫైన్ వేస్తాడు కానీ మద్యపానాన్ని నిషేధించాడు కదా. అంటే ఇప్పుడు మాకు కూడా ఫైన్ వేస్తాడు దాన్ని తయారు చేసినప్పుడు అంతే కదా. ఏం చేస్తారు అన్నట్ల చెప్పగానే చెప్పినట్లు అది అధికారులు అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఆలోచన ఉంటే అధికారులు దాన్ని అర్థం చేసుకోవాలా. అధికారులు అమాయకంగా చూస్తున్నారు. అందరూ కూడా మా కార్యకర్తల్ని అంగలు పట్టుకొని బయటకు లాగుతుంటే కూడా ఆర్డీఓ ఊరికే చూస్తున్నాడు, అది కమిషనర్ ఊరికే చూస్తున్నాడు, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఊరికే చూస్తున్నారు. ఒక రకంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి తొత్తులుగా మారిపోయి ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారని చెప్పి వాళ్ళ పేర్లు చెప్తారో అటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చి పక్కన కూర్చొని వాళ్ళ గుండాల చేతికి పట్టిస్తారు. సో ఫైనల్గా ఏం కావాలి మీకు? మాకేం కావాలంటే మనో ప్రజాప్రాయ సేకరణ జరగాల బయట. అట్లే ఎవరైతే శాస్త్రవేత్త ఏం ప్రత్యామ్నాయంగా ఏం వాడతావు, దానికి నువ్వు దాన్ని తయారు చేయడానికి ఏం వాడతావు అది నిర్దిష్టంగా చెప్పాలా. అది నిర్దిష్టంగా చెప్తేనే అది ఏమైనా అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా నేను ప్రభుత్వం ఏది చెప్తే అంటే ప్రభుత్వానికి కూడా అవగాహన లేదని అర్థం. యాక్చువల్గా అంటే అది వాడితేనే ఆయన యొక్క రసాయనం తయారయ్యేది. అది వాడకపోతే తయారు కాదన్నప్పుడు ఇప్పుడు స్పిరిట్ వాడితేనే మద్యం తయారయ్యేది. స్పిరిట్ వాడకపోతే వాడినంటే ఎట్లా తయారు చేస్తాడు అంటే అశాస్త్రీయంగా ప్రజల్ని అమాయకంగా ఒక రకంగా అంతా తన అనుయాయాలను తీసుకొచ్చాడు. టౌన్ నుంచి కానీ గ్రామాల నుంచి తన అనుయాయాలను తీసుకొచ్చి అతను చెప్తే చేతేటట్లు మాట్లాడినాడు. చాలా మాట్లాడడానికి మరి కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రజాభిప్రాయ జరుగుతుంది, ఏం జరుగుతలేదు ఇక్కడ. మొత్తం దాంట్లో పనిచేస్తారు, ఓన్లీ వాళ్ళే మాట్లాడేది. మన ప్రజలను ఏమన్నా మాట్లాడకపోతే మనం ఏం చెప్పినా మన గురించి ఏం పట్టించుకోరు వాళ్ళు. అంటే ఇక్కడ పరిశ్రమ రావాలా వద్దా? ఎవరికైనా ఉపయోగం పడుతుంది అంటే వాళ్ళే చూసుకుంటారు. ఊరోళ్ళు అసలుకి ఆ ఊరోళ్ళు ఎవరు లేరు, మొత్తం కంపెనీలో ఉన్న వాళ్ళే ఉన్నారు వాళ్ళు. చెప్పండి సార్. ఒకటి ఊరు బాగుపడాలంటే ఈ ఊరికి మీరు ఇన్ని కంపెనీలు వేసినారు, సరే ఊరికి ఉపయోగపడతాడు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పని చేసుకుంటాట, దాన్ని సహకరించండి. దాన్ని వద్దనం, మీరు ఏంటి కంపెనీలు వేయండి, మేము వద్దనం. దాన్ని పట్టుకొని ఈడ ఎవరు బీదవాడు కూడా ఏది కంపెనీలో పని చేసుకోకుండా ఏదో వాడు కర్నూలు పోవాలా, బతకాలా, రావాలా, అంతేగాని ఈ ఊర్లో అయితే ఏది బతకడానికి కొంతమందికే, వాళ్ళు పెద్ద చేయి ఉన్న వాళ్ళకే ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి. చిన్న ఇట్లా మా పిల్లలు ఉన్నారు, నా కొడుకులు 2 ఉన్నారు. సపోజ్ ఇంతమంది ఉన్నారు, మా పిల్లలకి ఇంత కూడా ఒక ఉద్యోగం లేదు. అంటే మీ పిల్లలు చదువుకున్నారా? చదువుకోకుండా కూడా
చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దాంట్లో ఎంప్లాయస్. అటువంటిది ఇప్పుడు నాకు 2 కొడుకులు ఉంటారు, యాదో చిన్న ఉద్యోగం ఏంటి, వాచ్మెన్ ఉద్యోగం ఏంటి చేస్తాడు వాడు. ఏందయ్యా ఎక్కడిలో బీహార్ వాళ్ళని పట్టుకొస్తున్నాడు, ఛత్తీస్గఢ్ వాళ్ళని పట్టుకొస్తున్నాడు, ఈడ ఉద్యోగాలు ఇస్తున్నాడు. వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాడో లేకుంటే వాళ్ళు కాంట్రాక్ట్ చేపిస్తున్నాడో తెలియకుంది. వాళ్ళే బాగుపడుతున్నారు. ఎవరు బీద వాళ్ళు ఎవరు బాగుపడడం లేదు ఊర్లో. పెద్ద పెద్ద చేయి ఉన్న వాళ్ళే, వాళ్ళ కుటుంబాలు పెద్దగా ఉన్న వాళ్ళే బాగుపడుతున్నారు. వాళ్ళ కొడుకులు, వాళ్ళ అల్లుళ్ళు, వీళ్ళే బాగుపడుతున్నారు. కానీ ఇంత విశాలంగా ఈ వల్ల ఏమన్నా పంటలు పండుతున్నాయి? పంటలు పండడం లే, కూలీలు దొరకడం లే, ఏది లేదు. ఏదన్నా ఇంత పని చేసుకుంటేనే బతుకుతాం ఇక్కడ, అంతే. మొత్తంగా చూసుకుంటే స్థానికులు కూడా మాకు కొంతమందికి మాత్రమే, అంటే గ్రామంలో ఉన్నటువంటి కొంతమందికి ప్రయోజనం చేకూరుస్తారు, మిగతా వాళ్ళ కూడా ఎవరికి ప్రయోజనకరంగా లేదు. కంపెనీ పేరుతో ఇక్కడ ఉన్నటువంటి యువతను కూడా మోసం చేసేటువంటి పరిస్థితి ఉంది. చదువుకున్నటువంటి యువతకే కాదు, స్థానికంగా కూలి పని చేసుకునేటువంటి అక్కడ పని చేసుకునేటువంటి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం మళ్ళీ జరపాల్సిందే సునయన ఆడిటోరియం కానీ, లేకపోతే ప్రజల సమక్షంలో జరగాలి. ఇక్కడ ఫ్యాక్టరీల పక్కనో లేకపోతే కొంత ఇండోర్లో కాకుండా అవుట్డోర్లో జరగాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు డిమాండ్ చేసేటువంటి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.